బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్. ఇలా మనం ఏంటిది గోల్కొండ. ఏ కొండ? గోల్కొండ. గోల్కొండ ఏమంటారు? కుతుబు షాయిలు అంటారు. ఏ షాయిలో? వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలన చేసారు? రామ్ నగర్ నుంచి గీతాభవనా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1518 నుంచి 1680 దాకా పరిపాలన చేసారు. ఎవరు? కుతుబు షాయిలు. మరి కుతుబు షాయిలు జేబులు వేసుకొని తీసుకొని పోయిన ఎవరు? ఔరంగజేబ్. ఔరంగజేబ్. ఔరంగజేబ్ తర్వాత ఈ ప్రాంతాన్ని మొఘల్స్ గవర్నర్లు పరిపాలన చేస్తే మొఘల్స్ గవర్నర్లు వాళ్ళకు వడక ఒకడు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయననే మీర్ కమరుద్దీన్ ఖాన్. ఆయన ఏర్పాటు చేసింది అసఫ్ జాయిలు. ఏ జాయిలు? మొత్తం ఎంతమంది అసఫ్ జాయిలు? 30. మొత్తం ఎంతమంది అసఫ్ జాయిలు? 10 మంది అసఫ్ జాయిలు. ఎంతమంది? నిజాం అనే బిరుదు ఎంతమంది ఉన్నది? అసఫ్ జాయిలు ఏమంటారు అంటే ప్రపంచ బుట్టలో 7 రొట్టెలు అంటారు. ఏమంటారు? మళ్ళొకసారి. ఇదేమో ప్రివ్యూ, లాస్ట్ క్లాస్ ప్రివ్యూ. ఇప్పుడు ఎక్కడున్నాం అంటే ఎక్కడున్నాం? ఏ క్లాస్, ఏ టాపిక్ అన్నాం? ఆ రాజుకు ఎంతమంది పిల్లలు? ఆ రాజుకు గంగు అడగడు. ఏ కవి ఏ గ్రంథం రాసిండు, ఏ శాస్త్రం, ఇది మాత్రం ఘోరంగా అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా తేలిభయం పెట్టుకుని వినాలి. గ్రంథాలు ఎవరి కాలంలో గ్రంథాలు? శాతవాహన కాలంలో గ్రంథాలు. రిపీట్ వాంచర్. లిటరేచర్స్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహన. లిటరేచర్స్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహన. శాతవాహన కాలం నాటి గ్రంథాలు. మరి గ్రంథాలు ఎన్ని రకాలు? 4. ఎన్ని రకాలు? ఎవరన్నా నవ్వుతారు. గ్రంథాలు 2 రకాలు. ఎన్ని రకాలు? ఒకటి స్వదేశీ గ్రంథం, రెండోది గ్రంథాలు ఎన్ని రకాలు? ఒకటి, రెండోది. ఇప్పుడు శాతవాహన కాలంలో స్వదేశీ గ్రంథాల గురించి చెప్తాను. ఏ దేశీ? ఎవరి కాలంలో? శాతవాహన ఎంతమంది? శాతవాహన ఎంతమంది? శాతవాహన అంటే అర్థం? శాతవాహన అంటే అర్థం? శాతవాహన రాజు అని. ఏలింగాల శాతవాహనుల కాలంలో స్వదేశీ గ్రంథాల ఫస్ట్ చాణక్యుడు. ఎనిక్యుడు వాళ్ళసారి నా కోసం ఇంకొకసారి. చాణక్యుడు రాసింది ఏంటంటే పాలి భాషల అర్థశాస్త్రం రాసింది. ఏ శాస్త్రం? అర్థశాస్త్రం నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎకనామిక్ సిస్టమ్. అర్థశాస్త్రం అనేది నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎకనామిక్ సిస్టమ్. అర్థశాస్త్రం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. అర్థశాస్త్రం రిలేషన్షిప్ బిట్వీన్ Satavahana and Mauryas. Who is Mauryas? Who is Satavahana? Satavahana's vassals of Mauryas. Satavahana kingdom as a South Indian kingdom, as a North Indian kingdom under the administration of Mauryas. మౌర్యుల కింద పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని మౌర్యులకు సామంతులుగా పరిపాలన చేసిన ఒక గొప్ప వంశం ఏంటంటే శాతవాహనులు. ఏ వాహనులు? శాతవాహనులకు మౌర్యులకు సంబంధం చెప్పిన వంశం గ్రంథం ఎవరు రాశారు? ఏ భాషల? పాలి భాషల. రెండవది రెండవది ఏంటి? మను రాసింది మనుస్మృతి. ఏ స్మృతి? గట్టిగా. ఇది శాతవాహనులకు మౌర్యులకు సంబంధం చెప్తాయి. పక్క ప్యూర్ శాతవాహనులకు సంబంధించిన గ్రంథాలు ఇప్పుడు వస్తాయి. జాగ్రత్త నుండి. ఫస్ట్ గుణార్జుడు. రిపీట్ వాంచండి. మళ్ళీ అన్నది నా కోసం అన్నది. ఇంకొకసారి అన్నది. గీచిచ పైశాచిక ప్రాకృత భాష కవి. ఏ భాష కవి? పైశాచిక ప్రాకృత భాష కవి. ఎవరు? Gunadhar is a Prakrit language poet. Gunadhar is a Prakrit language poet. Gunadhar book Brihat Katha anari. మళ్ళొకసారి ఇంకొకసారి. అమ్మ ఇది ఒక 100 సార్లు అడగవచ్చు అమ్మ. డెడ్లీ మోర్ ఇంపార్టెంట్. ఇది PRQ ఖచ్చితంగా అడుగుతుంది. ఇది అడగకపోతే నేను తెలంగాణ చరిత్ర చెప్పు బంద్ చేస్తా. సీరియస్. అంత ఘోరంగా ఇంపార్టెంట్ ఇది. PRQ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్. సార్ మరి గుణాది ఎవరు సార్? తెలంగాణ తొలికవి. తెలంగాణ తొలికవి ఎవరు సార్? మళ్ళొకసారి. మరి తెలంగాణ ఆదికవి? వెరీ గుడ్. ఎవరో చెప్పారు? వెరీ గుడ్.
తెలంగాణ ఆది కవి అంటే బిరుదు పాలకురికి సోమనాథుడు. తెలంగాణ తొలి కవి కన్నడ ఆది కవి పంప. కన్నడ ఆది కవి, తెలంగాణ ఆది కవి పాలకురికి సోమనాథుడు. తెలంగాణ తొలి కవి తెలంగాణ ఆది కవి కన్నడ ఆది కవి పంప. తెలుగు ఆది కవి నన్నయ్య. తెలుగు ఆది కవి, తెలంగాణ ఆది కవి పాలకురికి సోమనాథ్. తెలంగాణ తొలి కవి. తొలి అంటే ఏంటి? ఫస్ట్. అంటే ఇప్పుడు భూమి పుట్టమును పుట్టింది, ఇది ఫస్ట్ కాబట్టి. మరి పాలకురికి సోమనాథుడు ఎవరి కాలం? కాకతీయుల కాలం. ఎవరి కాలం? మళ్ళొకసారి. మరి పంప ఎవరి కాలం? అంటే వేములవాడ చాళుక్యుల కాలం. ఎవరి కాలం? మళ్ళొకసారి. గుణాఢ్యుడు ఏ భాష కవి? పైశాచిక ప్రాకృతం. రాసిన గ్రంథం బృహత్కథ గ్రంథం ఏం చెప్తుందంటే తిట్లు. అదొక కంప్లీట్ గా పైశాచిక ప్రాకృతంలో వాడినటువంటి భాష. గలీజ్ పదాలతోనే ఒక ముగ్గురు తిడతారు. ముగ్గురు ఎవరిని? కుంతాల శాతకర్ణి తిడతారు, అలా భార్య మలయావతిని తిడతారు, అలా ఇంకొకరు శర్వవరం. ముగ్గురు తిడతారు ఒకరి పేరు మీద. ఎవరి పేరు మీద? నరవాహనుడు అనుర్బిడ్డ అనే వ్యక్తి పేరు మీద వాళ్ళని తిడతారు. ఎందుకు? అక్కడ ఓకేనా? ప్రతి అడుగుడు. నెక్స్ట్ తెలంగాణ తొలి కవి. ఎవరు సార్? తెలంగాణ తొలి కవి ఎవరు? తెలంగాణ తొలి కవి, తెలంగాణ ఆది కవి. రైట్, వెరీ గుడ్. ఇక నాలుగోది వాత్సాయనుడు అనరే. పీకేటి అంటే ప్రాకృతం, పైశాచిక ప్రాకృతం. వాత్సాయనుడు రాసిన గ్రంథం కామసూత్రాలు అనేది. గట్టిగా రాదు, రాదు. కామసూత్రాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ కామసూత్రాలు మోస్ట్ ఇంపార్టెంట్? ఎందుకు సార్? శాతవాహనుల గురించి ఎక్కువ సమాచారం అందిస్తున్న గ్రంథం కామసూత్రాలు. ఎవరు రాసిరు? గట్టిగా. ఇప్పుడు నేను మొత్తుకుంటానా? మిమ్మల్ని మొత్తుకుంటే ఏమైతే చెప్పుని మూతులకి ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి. శాతవాహనుల గురించి. ఎవరి గురించి? శాతవాహనుల గురించి ఎక్కువ సమాచారం అందించే గ్రంథం ఏంటి సార్? ఎవరు రాసిరు సార్? కామసూత్రాలు రాసిన వాత్సాయనుడు ఎవరో కాదు. వాత్సాయనుడు కుంతాల శాతకర్ణి తమ్ముడు. కుంతాల శాతకర్ణి ఎవరో కాదు. శాతవాహనులు 30 మంది రాజులు ఉన్నారు కదా, అందులో 13వ నెంబర్ రాజు. ఎన్నో నెంబర్ రాజు? ఎవరారు? కుంతాల శాతకర్ణి అనుర్రి. అని తమ్ముడు ఎవడు? వాత్సాయనుడు అనుర్రి. వాత్సాయనుడు రాసే గ్రంథం. అప్పటి కాలంలో మహిళల పరిస్థితుల గురించి పేర్కొన్నది. మహిళలు స్వేచ్ఛాయుతమైన జీవితం గడిపారని చెప్పింది. ద కామసూత్ర ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఉమెన్ లైఫ్ స్టైల్ సిచ్యువేషన్ ఎట్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహన. ఉమెన్స్ లీడ్ ద లైఫ్ దేర్ ఫ్రీడమ్. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బతికిర్రు. వేశ్యలుగా బతికిర్రు, గృహిణీలుగా బతికిర్రు. వాళ్ళు చేసిన పని చేసిర్రు అన్నట్టు. వాళ్ళు ఇష్టం ఉన్న పని చేసిర్రు. అంటే నో రిస్ట్రిక్షన్ ఆన్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహన. This is explained about in Kama Sutra. Kama Sutra written by Vatsayana brother of Kuntala Shatakarni. Kuntala Shatakarni is the 13th king of Shatavahana. Mar next. Igo Sherva Varma. Anurvida. Malloka Zarali. Igo Amma most important. This is most important. Enduk sir. Igo Shatavahana kalamlo ఏకైక సంస్కృత కవిమలంటే శర్వవర్మ. శాతవాహన కాలంలో ద వన్ అండ్ ఓన్లీ సాంస్క్రిట్ పోయిట్. శాతవాహన కాలంలో ఏకైక సంస్కృత కవి. ఏకృత రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. ఏ వ్యాకరణం? గట్టిగా ఎవరు రాశారు కాతంత్ర వ్యాకరణం? శర్వవర్మ. శాతవాహన కాలంలో ఏకైక సంస్కృత కవి ఎవడాడు? శర్వవర్మ రాసిన గ్రంథం ఏంటి సార్? కాతంత్ర. గుణాఢ్యుడు రాసిన గ్రంథం బృహత్కథ. వాత్సాయనుడు రాసిన గ్రంథం అదే సార్. మీరు ఒకటే పెడతారు సార్. నెక్స్ట్
నా ఇష్టం ఉన్న కథ పెడతా, మీరు ఎప్పుడు మాత్రం కరెక్ట్ ఎప్పుడు రైట్ గా. నెక్స్ట్ మరి వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే కవి మొత్తం 10 మంది ఉంటారు. ఇవో హాలుడు అనుర్రే. శాతవాళ్ళు ఎంతమంది? శాతవాళ్ళు ఎంతమంది? 30లో 17 నెంబర్ రాజు అంటే హాలు. ఎన్నో నెంబర్ రాజు? ఎన్నో నెంబర్? 17 నెంబర్. ఈయన ఏ భాష కవి? ప్రాకృత భాష కవి. ఏ కృత? శాతవాళ్ళ అధికారిక భాష ఏంటి? ప్రాకృతం. మరి ఈయన రాసిన గ్రంథాలు శాప్తాసి అనుర్పిత పంచన్, మళ్ళోసారి అభిధామ చింతామణి అనుర్రే. ఇది ఇంకొకసారి అనుర్రి. ద మోస్ట్ ఇంపార్టెంట్ గాథ సప్తశతి అనుర్రే. ఇవన్నీ మరాఠా గ్రంథాల, తెలుగు గ్రంథాల, ప్రాకృత గ్రంథాల? ఏ గ్రంథాలు? ఎవరు రాసిన గ్రంథాలు? ఆరుడు. ఎన్నో నెంబర్ రాజు? ఆయనకు బిరుదున్నది కవి రాజు. ఏ రాజు? మళ్ళీ ఒకసారి ఈయన రాష్ట్ర ముఖ్యమైన గ్రంథం ఏంటంటే గాథ సప్తశతి. ఏ సప్తశతి? దాన్ని ఏమంటారు అంటే శాతవాహన సప్తశతి అని కూడా అంటారు. ఏమంటారు? ఆలా ఇస్ 17th king of శాతవాహన. ఆలా ఇస్ ఏ ప్రాకృత పోయేట్. ఆలా బుక్స్ ఇక్కడ మీరు తాగుతారా? మీరు కూడా ఆగురి అనురే. శాప్తాసి గాథ సప్తశతి ఏమంటారు? శాతవాహన సప్తశతి. సార్ సార్ ఇది ఏ భాష గ్రంథం? ఇది ఏ భాష గ్రంథం? అదే ఏ భాష? కానీ తెలుగు పదాలు మోస్ట్ ఇంపార్టెంట్. అడిగింది కూడా ఎగ్జామ్ లా. ఇది అడిగిండు కూడా ఎగ్జామ్ లా. ఇది ఇంపార్టెంట్ పిఆర్క్యూ. కానీ ఒక్కటి ఏంటంటే మీకు సీరియస్ అయితే తెలియదమ్మా. చదువురమ్మా చదువురమ్మా అని చెప్తారా? చదువుతాం. ఏం పదాలు? అత్త అనురే. పొట్ట ఆంటీ ఆంటీ ఆంటీ. స్టమక్ స్టమక్ స్టమక్. అండం అనురే. అద్దం మందం నత్త గిత్త. ఏం పదాలు ఇవి? ఎలా దొరికినాయి అమ్మా? ఇగో నేను ఇప్పుడు శాతవాహన కాలం నాటి గ్రంథాలు చెప్తానా. హాలుడు ప్రాకృత భాష కవి. ఈయన రాసిన గ్రంథాలు శాప్తాసి, అభిధామ చింతామణి, గాథ సప్తశతి. గాథ సప్తశతి అనే గ్రంథం ప్రాకృత భాష గ్రంథం అయినప్పటికీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్యాచ్. ఆ తెలుగు పదాలు ఏంటి అంటే వెరీ గుడ్. మరి ఇంకొకరు ఎవరంటే 7వ నెంబర్ కవి ఇగో కుతాహలుడు అనుర్పిత భాష. కుతాహలుడన్నా హాలుడన్నా ఒక్కడే ఒక్కడే. కుతాహలుడన్నా